హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్స్. ఈరోజు మనం ఒక గంట పాట బేతాళ కథ చెప్పుకుందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మనుషులు తరచుగా లోనయ్యే శారీరక రుగ్మతలను మరో మనిషి తేలికగా గ్రహించగలడు. కానీ దానికి తగిన చికిత్స వైద్యుడికి మాత్రమే సాధ్యపడుతుంది. అలాగే మానసికమైన రుగ్మతలను తెలుసుకోవటం మరొక మనిషికి సాధ్యపడే పని కాదు. ఎందువల్లంటే మనిషి మనస్సు అతి సున్నితమైనది. ప్రతి ఒక్కడూ తన అనుభవాలు, నమ్మకాల ఆధారంతోనే మరొకరిని అంచనా వేస్తాడు. ఒకడు తన అహంకారాన్ని, చపలత్వాన్ని ఆత్మగౌరవం, ఇంగిత జ్ఞానంగా అనుకుంటే ఎదుటివాడు వాటిని పచ్చి అహంకారము, వెర్రితనము అని దుయ్యబడతాడు. ఇదే లోకం తీరు. ఇది ఎందుకు చెబుతున్నానంటే అతి భయంకరమైన ఈ రాత్రివేళ శ్మశానంలో నువ్వు పడుతున్న పాటలకు అలాంటి అహంకారి, చపలుడు ఏమైనా కారణమా అన్న అనుమానం కలుగుతుంది నాకు. నీకు తగు హెచ్చరికగా ఉండడానికి తంబురుడనే సంగీత విద్వాంసుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఒకానొకప్పుడు తుంబురుడనే సంగీత విద్వాంసుడు ఉండేవాడు. ఆయన సంగీత సాధనకే తన జీవితాన్ని అంకితం చేశాడు. ఆయనలో దైవభక్తి పొంగినప్పుడల్లా మరియు ప్రకృతి దృశ్యం ఆకర్షించినప్పుడు సంగీతం పుట్టుకొచ్చేది. ఆ విధంగా ఆయన ఎన్నో కొత్త పాటలు కల్పించాడు. ఆ పాటలను జనం ఇంటింటా పాడుకుంటూ ఉండేవారు. ఆ దేశపు రాజు తుంబురుణ్ణి ఆస్థాన విద్వాంసుడిగా ఉండమని కోరాడు. అందుకు తుంబురుడు అంగీకరించలేదు. రాజా, విహార సమయాల్లో నా సంతోష కోసం నేను ఎంతసేపైనా పాడుకోగలను. అప్పుడు నా చుట్టూ మనుషులు, పశుపక్షాదులు చేరి నా పాట విన్నా నాకు అభ్యంతరం ఉండదు. కానీ కేవలం మనుషుల మధ్య మనుషుల కోసమే పాడాలంటే ఎక్కడా ఒక పూటకు మించి ఉండలేను, గంటకు మించి పాట పాడలేను. కాబట్టి నేను ఆస్థానాలకు పరిమితం కాలేను అని చెప్పాడు. అప్పుడు రాజు తుంబురుణ్ణి తన ఆస్థానానికి వచ్చి ఒక గంట సేపైనా పాడమని బలవంత పెట్టాడు. తుంబురుడు అందుకు అంగీకరించాడు. రాజు మంత్రిని పిలిచి, తుంబురుడనే మహాపండితుడు మన ఆస్థానంలో పాట పాడడానికి వస్తున్నాడు. ఆయన 1 గంట మాత్రమే పాడతానంటున్నాడు. మన ఏర్పాట్లు ఎలా ఉండాలంటే ఆయనకు శాశ్వతంగా ఇక్కడ ఉండిపోవాలి నాతో అని అనిపించాలి. అలా చెయ్యాలి ఏర్పాట్లని చెప్పాడు రాజు. తుంబురుడి గానానికి గొప్పగా ఏర్పాట్లు జరిగాయి. ఆయన కూర్చునేందుకు రత్నకంబళి పరిచారు. జారపడేందుకు పట్టుదిండ్లు అమర్చారు. ఆయన పాడేటప్పుడు నర్తించడానికి అందమైన 4 యువతులను ఎన్నిక చేశారు. ఆగకుండా వింజామరులు వీయటానికి 2 దృఢ శరీరాలు ఉన్న వాళ్ళని నియమించారు. ఆ రోజు సభకు నగర ప్రముఖులందరినీ ఆహ్వానించారు. పాట ఆగినప్పుడల్లా కరతాళధ్వనులు మోగించడానికి సభకులను ముందుగానే హెచ్చరించారు. ఇక తినుబండారాలకు, మధుర పలరసాలకు లోటే లేదు. అన్న రోజుకు అన్న ప్రకారం తుంబురుడు వచ్చాడు. రాజు అతడిని పూలమాలతో స్వయంగా సత్కరించి తను చేసిన ఏర్పాట్ల గురించి చెప్పి, ఇందులో ఏమైనా లోటుంటే చెప్పండి, సరిదిద్దిస్తాను అని అన్నాడు. తుంబురుడు నవ్వి, సంగీత విద్వాంసుడికి కావలసిన ఏర్పాటు ఒకటే, ఉత్తమమైన శ్రోత అంటూ తన స్థానంలోనికి వెళ్ళి కూర్చుని సభికులను ఉద్దేశించి, అయ్యలారా, నా పాటలు సాంప్రదాయబద్ధమైనవి కావు. నా స్వరాలు నా ఆలోచనలోంచి పుట్టినవి. నేను పొరపాటు చేస్తే నన్ను నేనే సవరించుకోవాలి తప్ప మీలో ఎవరికీ అర్థం కాదు. కాబట్టి నా ఏకాగ్రతకు భంగం కలిగించని విధంగా నిశ్శబ్దాన్ని పాటించవలసినదిగా కోరుతూ ఉన్నాను. నేను 1 గంట సేపు మాత్రమే పాట పాడతాను. సావధానులుగా ఉండి వినగలరు అంటూ ఆలాపన మొదలుపెట్టాడు తుంబురుడు. అలా 1 గంట గడిచింది. తుంబురుడు పాట ఆపి, అన్న ప్రకారం 1 గంట సేపు పాడాను, మరి నాకు సెలవిప్పించండి అంటూ లేచి నిలబడ్డాడు.
ఆయన గానం అద్భుతంగా ఉన్నదని మరొక గంట సేపైనా కొనసాగించమని అందరూ ఆయన్ని కోరారు. తుంబురుడు అంగీకరించలేదు. పలహారాలు పలరసాలు సేవించి రాజిచ్చిన కానుకలను అందుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తమ ఏర్పాట్లు తుంబురుడిని ఆకర్షించనందుకు రాజు నిరుత్సాహపడ్డాడు. ఆయన మంత్రితో, ఈ తుంబురుడు మహావిద్వాంసుడు అనటంలో సందేహమే లేదు. అయితే ఈయన మహానుభావుడా, అహంకారపూరితుడా, చపలచిత్తుడా అన్న విషయం మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాను. ఈయన వెంట కొందరు చారుల్ని పంపించి అనుసరించమని చెప్పండి. ఎక్కడైనా ఆయన 1 గంటకు మించి పాడితే నాకు తెలియపరచమని చెప్పండి అని అన్నాడు. అప్పటి నుంచి తుంబురుడు ఎక్కడికి వెళ్ళినా తుంబురుడిని కొందరు చారులు వెంటాడుతూ వచ్చారు. రాజాస్థానంలో తుంబురుడికి జరిగిన ఘన సన్మానం గురించి దేశమంతటా తెలిసింది. ఆయనను తమ ఇంటికి పిలిపించి పాడించుకోవాలని ఎందరో భాగ్యవంతులు తహతహలాడుతూ ఉండేవారు. తుంబురుడు ఎవరు పిలిచినా కాదనేవాడు కాదు. అయితే ఆయన అన్ని చోట్ల కూడా గంటకు మించి పాడలేదు. తుంబురుడి చేత గంట కంటే ఎక్కువసేపు పాడించాలని ఎందరికో పట్టుదల కలిగింది. ఈ పట్టుదల చివరకు ఏ దశకు చేరుకున్నదంటే, ఏ ఇంట్లో తుంబురుడు గంట కంటే ఎక్కువసేపు పాడతాడో ఆ ఇంటి వారికి 2 లక్షల వరహాలు బహుమానంగా ఇచ్చి ఘనంగా సన్మానిస్తామని కొందరు భాగ్యవంతులు ప్రకటనలు కూడా చేశారు. ఆ తర్వాత తుంబురుడి వెంటపడే వారి సంఖ్య మరింతగా పెరిగింది. పేరు ప్రఖ్యాతుల కోసం కొందరు భాగ్యవంతులు ఆయన వెంటపడితే, పేదరికాన్ని మాపుకునేందుకు కొందరు పేదవారు ఆయన వెంటపడుతూ ఉండేవారు. ఆయన అందరి ఇంటా పాటలు పాడేవారు. అయితే ఎక్కడా గంటకు మించి పాటే పాడలేదు. ఒకప్పుడు తుంబురుడు నిస్వార్థాపరుడని, దయాశీలి అని జనం ఆయనను గురించి చెప్పుకునేవారు. ఏ నిరుపేద ఇంట గంటకు మించి పాడినా పేవాడి పేదరికం తీరిపోతుందని తెలిసి కూడా తన నియమం సడలించుకోని తుంబురుడు అహంకారి అని, చపలచిత్తుడని కొందరు చెప్పుకుంటూ ఉండేవారు. స్వీకారాపురంలో సునాదుడనే పేదవాడున్నాడు. అతడికి సంగీతం అంటే ఎంతో ఇష్టం. ఎన్నో పర్యాయాలతడు తుంబురుడిని అనుసరించి వెళ్ళి ఏకాంతంలో ఆయన పాడుకునే పాటలను విని వస్తూ ఉండేవాడు. తుంబురుడి లాంటి సంగీత విద్వాంసుడు నా భూతో నా భవిష్యతి అని అతడు ఎందరికో చెబుతూ ఉండేవాడు. అలాంటి విద్వాంసుడిని అనుసరించి వెళ్ళాలి తప్ప 4 గోడలకు పరిమితం చేయాలనుకోవటం అవివేకము, అన్యాయము అవుతుంది అని కూడా అతడు అందరితో అంటూ ఉండేవాడు. ఇటీవల జనం తుంబురుడిని అహంకారి అని, చపలుడని అనుకోవటం తెలిసి సునాదుడు ఎంతో బాధపడి ఒకసారి వెళ్ళి ఆయనను కలుసుకొని, మహానుభావ, మీ దర్శనమే నాకు అద్భుతానుభవం. మీ వంటి వాణ్ణి జనం అహంకారి అనుకోవడం భరించలేకపోతున్నాను. నా ఇంటికి వచ్చి పాట పాడి మీపై అపవాదులను తొలగించుకోవలసినదిగా కోరుతున్నాను అని అన్నాడు. తుంబురుడు అతడి వంక ఆప్యాయంగా చూసి, ప్రజల పేదరికం తొలగించటం ప్రభువు బాధ్యత. ఆ బాధ్యతను కొందరు సంఘసేవకులు స్వీకరించినా తప్పులేదు. ఎవరైనా నన్ను అహంకారి అనుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. నేను నాకు చేతనైనదే చెయ్యగలను. చేతకాని దానికోసం అనవసర ప్రయత్నం చెయ్యను. నీ ఇంట కూడా గంటకు మించి పాడలేను. అందుకు ఇష్టమైతే నీ ఇంటికి రాగలను అని అన్నాడు. తమకు చేతనైనది చెయ్యగలనన్నారు. అది చాలు నాకు అన్నాడు సునాదుడు వినయంగా. తుంబురుడు పాట పాడడానికి సునాదుడి ఇంటికి వెళ్ళాడు. సునాదుడు తన ఇంటికి వేరే ఎవరిని ఆహ్వానించలేదు. ఇంట్లో ఏ ఆర్భాటాలు చెయ్యలేదు. తుంబురుడికి ఉచితాసనం ఏర్పాటు చేశాడు. తను, కుటుంబం ఆయన ఎదుట కూర్చున్నారు. తుంబురుడు పాట ప్రారంభించాడు. శ్రోతలు పరవశించి వింటూ ఉన్నారు. సరిగ్గా గంట కాగానే తుంబురుడు పాట ఆపి గంట పూర్తయింది అని అన్నాడు. సునాదుడు వినయంగా, అయ్యా, గంట పూర్తయింది, కానీ పాట పూర్తి కాలేదు కదా. పాటను పూర్తి చెయ్యకుండా మధ్యలోనే ఆపడం న్యాయం కాదు అని అన్నాడు. తుంబురుడు అతడి కేసి అబ్బురంగా చూసి చిరునవ్వు నవ్వి తర్వాత ఏకదాటిగా మరొక గంట సేపు పాడి ఆ ఇంటికి వారిని అందరినీ ఆశ్చర్యపరిచి ఆనందపరిచాడు. చారుల ద్వారా ఈ సంగతి తెలుసుకున్న రాజు సునాదునికి భాగ్యవంతుల చేత 2 లక్షల వరహాలు కానుకగా ఇప్పించడమే కాక తను కానుకలిచ్చి సత్కరించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి,
రాజా, తుంబురుడి ప్రవర్తన ఏకరీతిగా ఉన్నట్టు కనబడదు. రాజంతటి వాడు కోరినా ఆయన ఆస్థానంలో గంటకు మించి పాడటానికి నిరాకరించాడు. ఇది అహంకారం, చపలత్వం అని జనం అనుకున్నా లెక్క చెయ్యలేదు. అటువంటి వాడు సునాదుడి ఇంట గంటకు పైబడి ఎందుకు పాడాడు? సునాదుడు పేదవాడు గనక అతడికి భాగ్యవంతుల చేత 2 లక్షల వరహాలు కానుకగా ఇప్పించేందుక? ఇదే నిజమైతే ఆయన రాజు దగ్గర అహంకారం, సునాదుడి దగ్గర చపలత్వం ప్రదర్శించాడనుకోవలసి వస్తుంది కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, తుంబురుడి ప్రవర్తన మొదటి నుంచి ఏకరీతిగాను, సంగీత కళ పట్ల ఆయనకున్న విశ్వాసాలకు అనుగుణంగానూ ఉన్నదనటంలో సందేహానికి ఏమాత్రం తావులేదు. రాజాస్థానంలో ఆయన పాడటానికి వెళ్ళినప్పుడు రాజు ఆయనను తను చేసిన ఏర్పాట్లలో ఏమైనా లోపాలుంటే చెప్పమన్నప్పుడు అందుకాయన సంగీత విద్వాంసుడికి కావలసినది ఉత్తమ శ్రోత అని చెప్పాడు. అలాంటి ఉత్తమ శ్రోత ఆయన సునాదుడిలో చూడగలిగాడు. అంతకుముందు ఆయన 1 గంట సేపు పాడి గంట అయింది అని పాడటం ఆపినప్పుడు మరొక గంట సేపు పాడమన్న వాళ్లే తప్ప పాటను మధ్యలో ఆపాడని ఎత్తి చూపిన వాళ్ళెవరూ లేరు. అంటే వాళ్ళు ఉత్తమ శ్రోతలు కారు. ఏదో మహావిద్వాంసుడు పాడుతున్నాడని చప్పట్లు చరిచి అంతటితో సరిపెట్టుకునేవాళ్ళు. సునాదుడు అలా కాక గంట పూర్తయినా పాట పూర్తి కాలేదు కదా అని తుంబురుణ్ణి ప్రశ్నించిన ఉత్తమ శ్రోత, సంగీత ప్రియుడు. అది గ్రహించడం వల్లనే తుంబురుడు మరి 2 గంటల కాలం పాటు పాడి అతన్ని ఆనందింపచేశాడు. ఇక పేదవాడైన సునాదుడికి భాగ్యవంతుల చేత 2 లక్షల వరహాల బహుమతి ఇప్పించే విషయానికి వస్తే ఇలాంటి లౌకిక వ్యవహారాల పట్ల ఆయనకున్న విశ్వాసం ఎలాంటిదో ఆయన మాటల ద్వారానే తెలుసుకోవచ్చు. తను పేదల ఇళ్లల్లో గంటకు మించి పాట పాడి వాళ్ళందరికీ లక్షలిప్పించి వాళ్ళ పేదరికాన్ని తొలగించేలా చూడటం వెర్రితనం అనిపించుకుంటుంది. అందుకే ప్రజల పేదరికం తొలగించడం ప్రభువు బాధ్యత అని అన్నాడాయన. ఇదంతా తలసి చూసినప్పుడు తుంబురుడు నిస్సందేహంగా ఏమాత్రం అహంభావి, చపలుడు కాదని అర్థమవుతుంది అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.